ప్రజెంట్ కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయట ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. గేట్ వద్ద కొంత ఏదైతే హెవీ క్రౌడ్ తోటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. గేటును కూడా తోసివేస్తూ ఉన్నారు కంట్రోల్ చేయడానికి. కొంచెం ఇక్కడ ఉన్నటువంటి భవన్ సిబ్బందికి కావచ్చు, సెక్యూరిటీ సిబ్బందికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే తాము కూడా లోపలికి వస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోతున్నటువంటి నేపథ్యంలో సీఎం అంటూ కూడా నినాదాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. గేట్ కూడా తోసుకుంటూ లోపలికి రాబోతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేసీఆర్ని చూడాలి, కేసీఆర్తో మాట్లాడాలని చూస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము బారికి కొంత తోపులాట కూడా కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. కొంచెం చూడొచ్చు గేటుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత చూడొచ్చు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తోసుకుంటూ లోపలికి వచ్చిన సందర్భం మనకు కనిపిస్తోంది. గేటును తోసుకుంటూ తన్నుకుంటూ లోపలికి రావడం జరిగింది. అటు కేసీఆర్ వాహనం కూడా లోపలికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేసీఆర్ ని చూడాలి, కేసీఆర్ తో మాట్లాడాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు లోపలికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వాహనం కూడా లోపలికి రాబోతోంది. అటు కంట్రోలింగ్ చేయడం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేసీఆర్ వాహనం లోపలికి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ ని చూడడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఇక్కడ చేరుకున్నటువంటి తోపులాట జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ని చూడడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు గేట్లు తోసుకుంటూ వాహనంతో పాటు పరిగెత్తినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడం, భవన్ సిబ్బందికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేసీఆర్ ని చూడడానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కూడా వచ్చినటువంటి నాయకులను కూడా సందర్భం మనకు కనిపిస్తోంది. కేసీఆర్ కాసేపట్లో వాహనంలో నుంచి బయటికి రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కనిపిస్తోంది. కేసీఆర్ ఒక్కసారిగా బయటకు రావడం జరిగింది. కేసీఆర్ ని చూడటానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పటికి రావడం జరిగింది. కొంత వీరికి బయటకి రావడం జరిగింది. కేసీఆర్ అభివాదం చేస్తున్నారు. కేసీఆర్ అభివాదం చేస్తుంటే పెద్ద ఎత్తున కార్యకర్తల కోలాహలం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఒక క్యాడర్ లో జోష్ కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు సుదీర్ఘ అనంతరం కేసీఆర్ ఏదైతే ఈ సమావేశం కేసీఆర్ అంటూ కూడా పెద్ద రావడంతో కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఒకసారి మనం చూసాం కొద్దిసేపటి క్రితమే జీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో మనం విజువల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు ఒక్కసారిగా గేట్లను తోసుకుంటూ కేసీఆర్ వాహనం వెంబడి భారీగా కార్యకర్తలు లోపలికి పరిగెత్తినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడానికి, క్యాడర్ లో నూతన జోష్ ని నింపడానికి పెద్ద ఎత్తున కేసీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు జరగబోయేటువంటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో, దాంతో పాటుగా కార్యవర్గ సంయుక్త సమావేశంలో కూడా పెద్ద ఎత్తున అటు అనేక అంశాలను చర్చకు తీసుకురాబోతా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా నీటిపారుదల రంగం కావచ్చు, అనేక రకాల కేవలం మనం ఒక్క అంశం సంబంధించిన విషయం కాదు, అనేక అంశాలపైన చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేనా
సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మరికొద్ది గంటల్లో మాజీ సీఎం బీఆర్ఎస్ కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఇందుకు గాను కేసీఆర్ ఇప్పటికే నందినగర్ ఇంటికి చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావులతో చర్చించారని తెలుస్తోంది. మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీటింగ్ లో బీఆర్ఎస్ ఎల్పీతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఏపీ జలదోపిడీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ఇక ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ రైతాంగ ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.